పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు కారిడార్ 1 గా 25.95 కిలోమీటర్ల అధ్యక్ష. అదేవిధంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి కారిడార్ 2 ని యాక్చువల్ గా 12.45 కిలోమీటర్లతో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ రెండు కారిడార్లు కలిసి 38.4 కిలోమీటర్స్ అధ్యక్ష. అది ఫేజ్ 1 లో టేకప్ చేయాలని, అదేవిధంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి అమరావతి వరకు కారిడార్ 3 అది 27.8 కిలోమీటర్లు, అది ఫేజ్ 2 లో చేయాలని యాక్చువల్ గా నిర్ణయించాం అధ్యక్ష. ఫేజ్ 1 కంప్లీట్ చేయడానికి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని యాక్చువల్ ఎస్టిమేషన్ వేశారు. దీనికి సంబంధించి ల్యాండ్ 91.63 ఎకరాలు యాక్చువల్ గా కావాల్సింది అధ్యక్ష. ఈ రెండు ప్లేసులే కాకుండా ఇది గన్నవరం వరకు, అదేవిధంగా కారిడార్ 2 ఈ రెండిటే కాకుండా ఒక స్టడీ చేస్తారు అధ్యక్ష, పీక్ అవర్ ప్యాసింజర్స్ పర్ డైరెక్షన్ అని. ఆ యొక్క సర్వేలో ఇప్పుడైతే మినిమం 5,000 ఉండాలి అధ్యక్ష. 2051 రాబోయే 30 సంవత్సరాలు తీసుకుంటే కనీసం 10,000 ఉండాలి అధ్యక్ష. అయితే ఈ రోజు విజయవాడలో తీసుకుంటే ఈ యొక్క పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రెండవ కారిడారు, ఈ రెండు మాత్రమే యాక్చువల్ గా 9,200, 6,600 వచ్చినాయి అధ్యక్ష. కనీసం 5,000 ఇప్పుడు ఉండాలి. 2051 తీసుకుంటే ఈ యొక్క ఫస్ట్ వచ్చి కారిడార్ 15,900 వచ్చింది, సెకండ్ వచ్చి 10,900 వచ్చింది. మిగతా యాక్చువల్ గా ఈరోజు అంటే రైల్వే స్టేషన్ నుంచి జక్కంపూడి దాకా, అదేవిధంగా అమరావతి దాకా చేస్తే ఇవన్నీ కూడా 10,000 కంటే తక్కువ ఉన్నాయి. అందుకని ఫస్ట్ ఈ రెండు కారిడార్లు టేకప్ చేసి తర్వాత దాని యొక్క పీక్ అవర్ ప్యాసింజర్స్ పర్ డైరెక్షన్ పెరిగిన తర్వాత వాటిని టేకప్ చేయాలని నిర్ణయించడం జరిగింది.